चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। स्वामिये शरणमय्यप्प। ओम हरिहर सुतने शरणमय्यप्प। ओम आपद बांधवने शरणमय्यप्प। ओम अनाथ रक्षकने शरणमय्यप्प। ओम अखिलांड कोटि ब्रह्मांड नायकने शरणमय्यप्प। ओम अन्नदान प्रभुवे शरणमय्यप्प। ओम अय्यप्पने शरणमय्यप्प। ओम आर्यंगावु अय्यने शरणमय्यप्प। ओम अच्चन कोविल अरसे शरणमय्यप्प। ओम कुलत्तूपुळै बालकने शरणमय्यप्प। ओम एरुमेलि शास्तावे शरणमय्यप्प। ओम वावर स्वामिये शरणमय्यप्प। ओम कन्निमूल महागणपतिये शरणमय्यप्प। ओम नागराजावे शरणमय्यप्प। ओम माळिकापुरत्तम्म लोकदेवी मातावे शरणमय्यप्प। ఈ అనంత విశ్వంలో అద్భుత గోళంలో అఖండ శక్తి గలది హరిహర రూపం. కలియుగ భక్తుల ఆరాధనా దైవం, గుండెల గుడిలో జ్యోతి స్వరూపం. శ్రీ 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 శబరిమల అయ్యప్ప స్వామి క్షేత్రం. శరణంటే చాలు, ఆ సడి వింటే చాలు, దరిచేరవు ఏ పాపాలు చెడు శాపాలు. రవ్వంత భక్తితో కొలిచిన వారికి కొండంత వరములు ఇచ్చే స్వామి శ్రీ అయ్యప్ప స్వామి. ప్రచండ శక్తిగల మహోజ్వల దైవం మన మణికంఠ స్వామి. ముల్లోకాలను గడగడలాడిస్తున్న మహిషిని సంహరించడానికి మానవ రూపంలో మహిలో వెలసిన స్వామి శ్రీ అయ్యప్ప స్వామి. ఆ పేరు వింటే చాలు భూత ప్రేత పిశాచాలు పటాపంచలైపోతాయి, పంచభూతాలు ప్రణమిల్లుతాయి. స్వామి శరణం శరణంటే చాలు కామం, క్రోధం, మదం, మోహం, లోభం, మాత్సర్యం ఈ యొక్క 6 గుణాలను అరిషడ్వర్గాలు అంటారు. ఈ అరిషడ్వర్గాలను అధిగమించి 41 దినములు దీక్ష వహించి తులసి రుద్రాక్షమాల ధరించి ఇరుముడిని దాల్చి కొండలనెక్కి శరణంటూ సన్నిధి చేరిన వారికి మోక్షం తప్పక లభిస్తుంది. ఈ పుడమిన పుట్టిన ప్రతి వ్యక్తి చెయ్యగలిగిన దీక్ష శ్రీ అయ్యప్ప స్వామి దీక్ష. మానవులంతా ఒక్కటే అనే మహోన్నత మానవతావాదానికి ప్రతీక, సనాతన ధర్మానికి సంకేతం శ్రీ అయ్యప్ప స్వామి దర్శనం. పవిత్ర భారతదేశంలో దక్షిణ భాగాన గల కేరళ రాష్ట్రంలో పంపానది తీరాన శబరిగిరిపై కొలువై ప్రపంచాన్ని పరిపాలిస్తున్న పందళ రాజకుమారుడు హరిహర స్వరూపుడు అయ్యప్ప స్వామి. జీవుడే దేవుడు, దేవుడే జీవుడు అని నిరూపిస్తూ తన దీక్ష బోని తన దరిచేరే భక్తులతో అయ్యప్ప స్వామి ఏమంటారో తెలుసా? నువ్వే నేను, నేనే నువ్వని. అందుకే అందరం అవనిలో ఒక్కరం, శబరిలో మందిరం, ఈ సృష్టికే సుందరం. శబరిమలైకి వెళ్లే భక్తులు 41 రోజుల పాటు దీక్ష వహించాలి. గురుస్వామి ద్వారా గాని, తల్లిదండ్రుల ద్వారా గాని, పూజారి ద్వారా గాని మాల ధరించాలి. రుద్రాక్షమాల లేక తులసి ధరించాలి. నల్లని వస్త్రములు ధరించాలి. ప్రాతకాలం మరియు సంధ్యాకాలం చన్నీటి స్నానం 3 పూటలు చెయ్యాలి. ప్రతి ఉదయం సాయంత్రం స్వామిని శ్రద్ధతో పూజించాలి. ఒక్క పూట మాత్రమే భుజించాలి. నేలపై నిద్రించాలి. అసత్యం ఆడరాదు. అరిషడ్వర్గాలను త్యజించాలి.
సుబుద్ధిగా మెలగాలి, పరదూషణ చేయరాదు, అసభ్య పదజాలం వాడరాదు, మగవారిని స్వామి అని, ఆడవారిని మాత అని సంబోధించాలి, పాదరక్షలు ధరించకూడదు, పౌడరు, సబ్బు ఉపయోగించరాదు, నుదుటున విభూది, చందనం మరియు సింధూరం బొట్టుగా ధరించాలి, మనస వాచ కర్మేణ కఠిన బ్రహ్మచర్యం వహించాలి, శాఖాహారం మాత్రమే భుజించాలి, సాయంత్రం అల్పాహారం అంటే మితమైన శాఖాహారం తీసుకోవాలి. అయ్యప్ప భక్తులు తొలి సంధ్యలో తీసుకునే ఆహారాన్ని చద్ది అంటారు. మధ్యాహ్నం భోజనాన్ని భిక్ష అంటారు. మలి సంధ్యలో తీసుకునే ఆహారాన్ని కైంకర్యము అంటారు. తొలి మలి సంధ్యల్లో ఆహారాన్ని అతి స్వల్పంగా మాత్రమే తీసుకోవాలి. జీర్ణాశయాన్ని 4/2 వంతులు ఆహారంతోనూ, 1 వంతు నీటితోనూ, 1 వంతు గాలితోనూ నింపాలి. శరణు ఘోష చేయుచు నీ కొండకు వస్తున్నాం అయ్యప్ప శరణం. అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప మణికంఠ శరణం. గురుస్వామికి మొక్కి మేం దీక్షలనే చేసినాం, గురువులకే గురువైన నీ చెంతకు వస్తున్నాం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం. ప్రతి క్షణం శరణుఘోష స్మరిస్తూ అందరిలోనూ స్వామిని చూడాలి. జీవహింస చేయరాదు, జుట్టు మరియు గోళ్లు కత్తిరించరాదు. ఆడవారు 10 సంవత్సరాల లోపు, 50 సంవత్సరాల పైబడిన వారు మాత్రమే దీక్ష వహించాలి. ఈ విధంగా 41 రోజుల పాటు దీక్ష వహించిన వారికి శని యొక్క ప్రభావం ఉండదు. తన దీక్ష భూని మండలకాలం వ్రతమాచరించిన వారికి శని బాధలు ఉండరాదని శనీశ్వరునితో శ్రీ అయ్యప్ప స్వామి ఒప్పందం చేసుకున్నారట. అందుకే శనికి ఇష్టమైన నల్ల రంగునే భక్తులు దుస్తులుగా ధరించాలి. మొట్టమొదటిసారి మాల ధరించిన వారిని కన్యస్వామి అంటారు. రెండవసారి మాల ధరించిన వారిని కత్తిస్వామి అంటారు. మూడవసారి మాల ధరించిన వారిని గంటస్వామి అంటారు. 4వసారి మాల ధరించిన వారిని గదస్వామి అంటారు. 5వసారి మాల ధరించిన వారిని పెరియస్వామి అంటారు. 6వసారి మాల ధరించిన వారిని గురుస్వామి అంటారు. గురుస్వామి అయిన తరువాత 7వసారి నుండి మరి ఒకరికి మాల వేసే అర్హత లభిస్తుంది. 18 సార్లు మాల వేసిన వారు పూర్తిగా అయ్యప్ప స్వామితో సమానంగా పరిగణించబడతారు. మాల ధరించడం అంటే కేవలం వేషభాషలు మార్చడం కాదు. మనస వాచ కర్మేణ వ్రత నియమాలకు కట్టుబడి ఉండాలి. దుర అలవాట్లకు స్వస్తి పలకాలి. అయ్యప్ప స్వామి మాల ధరించిన నాటి నుండి భక్తులు స్వామి అని పిలువబడతారు. అంటే వారు కూడా సాక్షాత్తు భగవంతునితో సమానం అన్నమాట. దీక్షలో ఉండగా రక్త సంబంధీకులు ఎవరైనా మరణించినట్టయితే దీక్ష విరమించి మరుసటి సంవత్సరం దీక్ష బూనవచ్చు. తల్లి, తండ్రి, అన్నదమ్ములకు మాత్రమే ఇది వర్తిస్తోంది. అయ్యప్ప దీక్షలో ఉండగా కర్మకాండలకు గాని, విందు విలాసములకు గాని వెళ్ళకూడదు. నిత్యము నుదుటున విభూది, చందనం, కుంకుమ బొట్టుగా ధరించాలి. బొట్టు లేకుండా అయ్యప్పలు ఉండకూడదు. 108 పూసలు గల రుద్రాక్షమాల గాని, తులసీమాల గాని, లేదంటే ఇవి రెండూ కలిపి ధరించవచ్చు. 108 పూసలు అయ్యప్ప యొక్క 108 నామాలతో సమానం. 41 రోజుల దీక్ష ముగిసిన తరువాత గురుస్వామి ద్వారా ఇరుముడి ధరించాలి. ఈ యొక్క ఇరుముడిలో నేతితో నింపిన కొబ్బరికాయ మరియు బియ్యం, పూజా ద్రవ్యాలు ఒకవైపు ముడిలోనూ, యాత్రా సమయంలో మనకు కావలసిన ఆహార పదార్థాలు మరి ఒక ముడిలోనూ అమర్చి కట్టబడతాయి. తల్లిదండ్రులకు, గురువులకు నమస్కరించి ఇరుముడిని శిరస్సుపై ఉంచుకొని స్వామియే శరణమయ్యప్ప అని స్వామిని స్తుతిస్తూ యాత్రకు బయలుదేరుతారు. ఈ యొక్క ఇరుముడిని
పరిశుభ్రమైన ప్రదేశమునందు మాత్రమే దింపాలి. గురుస్వామి చేతుల మీదుగానే దించాలి. కొంతమంది భక్తులు నేరుగా పంపానదీ తీరం చేరుకొని అక్కడి నుండి కాలినడకన 7 కిలోమీటర్లు ప్రయాణించి సన్నిధి చేరుతారు. పంపా తీరం నుండి శబరిపీఠం వరకు గల దానిని చిన్నపాదయి అంటారు. మండల పూజకు వెళ్లే వాళ్ళందరూ ఈ దారి గుండానే ప్రయాణం చేస్తారు. కొండలు ఎక్కలేని వారు, అవిటివారు, వృద్ధులు స్వామి సన్నిధికి చేరుకోవడానికి వీలుగా డోలీలు ఉంటాయి. శరణం అయ్యప్ప శరణం శరణం కొంతమంది భక్తులు, ముఖ్యంగా జ్యోతియాత్రకు వెళ్లే వాళ్ళు ఎరుమేలి చేరుకొని అక్కడి నుండి కాలినడకన అడవిదారి గుండా 60 కిలోమీటర్లు ప్రయాణం చేసి స్వామి సన్నిధికి చేరుకుంటారు. దీనిని పెద్దపాదయి అంటారు. ఎరుమేలి చేరుకోవడానికి అనేక రవాణా సదుపాయాలున్నాయి. రైలు మార్గం మాత్రం ఎరుమేలి వరకు వెళ్ళదు. కొట్టాయం నుండి గాని, ఎర్నాకుళం నుండి గాని, త్రివేంద్రం నుండి గాని బస్సు ద్వారా ప్రయాణం చేసి ఎరుమేలి చేరవచ్చు. ఎర్నాకుళంలో రైలు దిగి బస్సు ద్వారా అనేక మంది భక్తులు ఎరుమేలి చేరుకుంటారు. ఎరుమేలి ఇది ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడ అయ్యప్ప స్వామి ధర్మశాస్త్రగా కొలువై ఉన్నారు. ఇక్కడ వావరు స్వామి మసీదు ఉంది. భక్తులు వావరు స్వామిని శ్రద్ధతో దర్శించి పూజిస్తారు. వావరు స్వామి అనగా ఒకప్పటి అడవి దొంగ. ఇతడు ముస్లిం మతస్థుడు, విదేశీయుడు. కానీ ప్రస్తుతం భక్తుల పూజలు అందుకుంటున్నాడు. కారణం ఏమిటంటే, ఒకనాడు అయ్యప్ప స్వామి వావరు స్వామిని కలుసుకొని, ఎందువల్ల నువ్వు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నావో, ఏమి ఆశించి దోపిడీలు చేస్తున్నావో ఆ యొక్క సంపదలు, వజ్ర వైఢూర్యాలు నేను నీకు ఇస్తున్నాను, తీసుకోమనగా వావరు స్వామి ఆశతో వాటిని తీసుకోబోగా ఆ సంపదలన్నీ మట్టిగా మారిపోయాయి. అప్పుడు వావరికి జ్ఞానోదయమైంది. వెంటనే చెడు ప్రవర్తన విడిచిపెట్టి అయ్యప్ప స్వామి భక్తుడిగా మారిపోయాడు. అప్పుడు అయ్యప్ప స్వామి వావరికి ఒక వరం ఇచ్చారు. అప్పటి నుండి భక్తులు వావరిని వావరు స్వామిగా కొలుస్తూ ఉన్నారు. చెడును విడిచి మంచి మార్గంలో ప్రయాణించేవారు తప్పకుండా పూజింపబడతారు అనడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ. ఎరుమేలి నందు ధర్మశాస్త్రను దర్శించిన భక్తులు అక్కడ పేటై తుళ్ళల్ అనే నాట్యంలో పాల్గొంటారు. ఇది ఎంతో ఉత్సాహభరితంగా, ఉల్లాసభరితంగా సాగుతుంది. భక్తులు ఒళ్లంతా రంగులు పూసుకొని, ఆకులు అలమలు చుట్టుకొని, ఆయుధాలు పట్టుకొని, డప్పు డోలు వాయిద్యాలతో రంగులు చల్లుకుంటూ చిత్ర విచిత్రంగా అడవి మనుషుల వేషాధారణలో నాట్యం చేస్తారు. అనేక వేల మంది వీధుల్లో అలా నాట్యం చేస్తూ ఉంటే ఆ దృశ్యం చూడముచ్చటగా ఉంటుంది. ఈ నాట్యం వెనుక ఒక కథ ఉంది. అదేమిటంటే, ఆనాడు అయ్యప్ప స్వామి మహిషిని సంహరించిన రోజున మహిషి పీడ విరగడైందని ప్రజలంతా పెద్ద పండగ చేసుకొని ఆనందంతో నాట్యం చేశారంట. అందుకు గుర్తుగా అప్పటి నుండే భక్తులు నాట్యం చేస్తూ ఉన్నారు. దానినే పేటై తుళ్ళల్ అంటారు. ఈ నాట్యంలో అయ్యప్ప స్వామి కూడా పాల్గొంటారని, అందుకే భక్తులు కర్రలకు ఊయల కట్టి మణికంఠ స్వామికి ఉయ్యాల అంటూ ఆనంద తాండవం చేస్తారు. மகிழ்ச்சியை கொண்டவனே ஐயப்ப
யாவரின் பள்ளிதனை காணிக்கை போட்டு யாவரை தம்முடைய துணையாய் மாற்றி யாவரின் பள்ளிதனை காணிக்கை போட்டு யாவரை தம்முடைய துணையாய் மாற்றி அம்பலத்துறை கிருஷ்ணனை காட்டி வைத்து கூட்டத்தென்பதினை காணபோது தொடங்கினோம் குண்டல் அம்பலத்துறை கிருஷ்ணனை காட்டி வைத்து கூட்டம் தென்பதினை காணபோது தொடங்கினோம் குண்டல் నాట్యం ముగిసిన తరువాత దగ్గరలో గల సెలయేటిలో స్నానం చేసి యాత్రకు ఉపక్రమిస్తారు. ఎరుమేలి నుండి భక్తులంతా కాలినడకన అడవిదారిలో 60 కిలోమీటర్లు నడిచి సన్నిధికి చేరుకుంటారు. ఈ దారిని పెద్ద పాదై మరియు పెరియావళి అంటారు. ఈ యాత్ర ఎంతో సంతోషభరితంగా సాహసోపేతంగా ఉంటుంది. ఇరుముడిని తలదాల్చి భక్తులందరూ స్వామియే శరణమయ్యప్ప అంటూ దిక్కులు పిక్కటిల్లేలా ఉచ్చరిస్తూ నడక సాగిస్తారు. భక్తుల శరణఘోష అవని నుండి అనంత లోకాలకు ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. దట్టమైన అడవి మార్గం, అటూ ఇటూ ఏపుగా ఎదిగిన చెట్లు, పక్షుల కిలకిలారావాలు, గలగలపారే సెలయేరుల సవ్వడులు, అతి చేరువ నుంచే సంచరించే పులులు, భయపడవద్దంటూ ఘీంకరించే ఏనుగులు, మేము కూడా స్వామి భక్తులమే అంటూ వన్యప్రాణులన్నీ స్వాగతం పలుకుతూ ఉంటాయి. ఈ యాత్ర ఎంతో ఉల్లాసభరితంగా సాగుతుంది. ఈ దారి ఒకనాడు అయ్యప్ప నడిచిన దారి. ఆ దారిలోనే భక్తుల పయనం సాగుతుంది. ఈ యొక్క మార్గ ఆరంభాన్ని స్వామియిన్ పుంగావనం అంటారు. అంటే స్వామి యొక్క పూలవనం అని అర్థం. కొండలు కోనలు దాటుకుంటూ 8 మైళ్ళు నడిచిన భక్తులు కాళైకట్టి అనే ప్రదేశం చేరుకుంటారు. ఈ ప్రదేశం ఎంతో సుందరంగా ఉంటుంది. ఈ ప్రదేశమునకు ఒక చరిత్ర ఉంది. కాళైకట్టి అనగా వృషభాన్ని కట్టి ఉంచిన ప్రదేశం అని అర్థం. మణికంఠుడు మహిషి సంహారం జరుపుతూ ఉండగా మహాశివుడు భూలోకమునకు తరలివచ్చి తన వాహనమైన నందిని ఇచ్చట వృక్షమునకు బంధించి ఉంచి మహిషి మణికంఠుల యుద్ధాన్ని తిలకించాడట. అందుకే ఈ ప్రదేశమునకు ఆ పేరు ఏర్పడినది. ఇచ్చట భక్తులు శివుణ్ణి పూజిస్తారు. ముక్కంటి దేవరా చక్కన్ని కుమారుడా మోహిని సుత అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప శరణం. అళుదా నది కాళైకట్టి నుండి సుమారు 1.5 మైలు నడిచిన తరువాత భక్తులు అళుదా నది తీరం చేరుకుంటారు. ఇక్కడ భక్తులు ఒక రాత్రి విశ్రాంతి తీసుకుంటారు. ప్రశాంతమైన వాతావరణం, నిర్మలమైన నీటి ప్రవాహం, మనోహరమైన ప్రకృతి దృశ్యం భక్తులు అప్పటి వరకు పడిన శారీరక శ్రమను మరిపిస్తాయి, నూతన ఉత్సాహాన్ని కలిగిస్తాయి. భక్తులు అళుదా నదిలో స్నానం చేసి సరికొత్త శక్తిని పొందుతారు. ఆ నదిలో నుండి ఒక రాయిని తీసుకొని అళుదా మేడు అంటే అళుదా నది పక్కన ఉన్న పర్వతం ఎక్కడం ప్రారంభిస్తారు.
ఈ పర్వతం ఎక్కడం చాలా కష్టంతో కూడి ఉంటుంది. మణికంఠ శరణం. అళుదా నది నుండి 2 మైళ్ళ దూరం ప్రయాణించిన తరువాత ఇంజిపార కోటై చేరుకుంటారు. నాగరాజనే నమస్తే, వాగశాసనా నమస్తే, విశ్వమునే లేటి స్వామి అయ్యప్ప శరణం. అయ్యప్ప శరణం, అయ్యప్ప శరణం, శరణం అయ్యప్ప మణికంఠ శరణం. షణ్ముఖ సోదర నమస్తే, సత్యరూప నమస్తే, పాదార విందమునకు పరమాత్మ శరణం. అయ్యప్ప శరణం, అయ్యప్ప శరణం, శరణం అయ్యప్ప. కల్లిడుం కుండ్రు. అళుదా నది నుండి తీసుకువచ్చిన రాళ్లను భక్తులు ఈ ప్రదేశంలో విడిచిపెడతారు. అయితే దీనికి ఒక కథ ఉంది. అయ్యప్ప స్వామి మహిషిని సంహరించిన తరువాత దాని యొక్క కళేబరాన్ని ఇక్కడ పాతిపెట్టారట. అందుకు గుర్తుగా భక్తులు ఆ ప్రదేశంలో రాళ్లు వేస్తూ ఉంటారు. కల్లిడుం కుండ్రు అనగా రాళ్లు వేయబడు లోయ అని అర్థం. అక్కడి నుండి బయలుదేరి ఉడుంపారై కోటై మరియు ఇలవంతోండ్రు దాటి కరివలంతోండ్రు చేరుకుంటారు. అక్కడ పుదుచేరి అనే నది వస్తుంది. ఆ నది దాటిన తరువాత ముక్కూలి తావళం అనే ప్రదేశం వస్తుంది. అక్కడ విశ్రాంతి తీసుకొని బయలుదేరుతారు. అయ్యప్ప శరణం, అయ్యప్ప శరణం, శరణం అయ్యప్ప మణికంఠ శరణం. నీ దృష్టి ఉన్నచో జయములు కలిగేనట, నిటిలాక్షుని కుమారా అయ్యప్ప శరణం. అయ్యప్ప శరణం. కరిమలై ఇది చాలా ఎత్తైన ప్రమాదకరమైన పర్వతం. కరిమల ఎక్కడం దిగడం కూడా కష్టమే. ఇది నల్లని మట్టిగల పర్వతం. భక్తులు 40 దినముల దీక్ష వలన పొందిన శక్తితో ఈ పర్వతాన్ని అతి సులువుగా అధిరోహిస్తారు. సామాన్యులు ఈ కొండ ఎక్కాలంటే చాలా కష్టం. ఇక్కడ కరిమలనాథ స్వామి విగ్రహం ఉంటుంది. భక్తులు శ్రద్ధతో పూజిస్తారు. ఇక్కడ అయ్యప్ప స్వామి స్వయంగా నిర్మించిన ఒక నుయ్యి ఉంది. అది ఎప్పుడూ నీటితో నిండే ఉంటుంది. భక్తులు కరిమలను దిగి చెరియాని వట్టం చేరుకుంటారు. అయ్యా దర్శనం కరిమలై దాటిన తరువాత పెరియానవట్టం చేరుకుంటారు. ఈ 2 విశాలమైన మైదాన ప్రాంతాలు. ఏనుగుళ్ళు ఇక్కడ సంచరిస్తూ ఉంటాయి. చెరియాన్వట్టం మరియు పెరియాన్వట్టం ప్రాంతముల యందు అన్నదాన కార్యక్రమాలు నిత్యం జరుగుతూ ఉంటాయి. ఇక్కడ భక్తులు ఎంతో ఆప్యాయతతో భక్తితో అన్నదానం నిర్వహిస్తూ ఉంటారు. దారి పొడవునా
భారీ వృక్షాలు ఆకాశాన్ని తాకుతున్నట్టు ఉంటాయి. రబ్బరు చెట్లు విరివిగా ఉంటాయి. గుబురుగా పెరిగిన వెదురు పొదలు, వృక్షాలపై పాకుతూ పైకి వెళ్లిన పూలలతలు ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి. ఎరిమేలి నుండి సన్నిధానం వరకు దారి పొడుగునా భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి కుటీరాలు, ఆహార పానీయాలకు అనుగుణంగా హోటళ్లు ఉంటాయి. పెరియాన్వట్టం దాటిన తరువాత భక్తులు పంపా నదీ తీరం చేరుకుంటారు. ఆ నదిని చూడగానే శ్రమనంతా మర్చిపోతారు. పంపా నది. ఈ నదిని దాటి వెళ్ళడానికి బ్రిడ్జ్ నిర్మించబడింది. కారణం, ఇది చాలా లోతైన నది. ఈ నదీ జలం కాశీలోని పవిత్ర గంగా జలంతో సమానమట. అద్భుతమైన ప్రకృతి సోయగం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. చుట్టూ ఎత్తైన కొండలు, మధ్యలో ప్రవహిస్తున్న పంపా నదీ జలం ఎప్పటికీ గుర్తు ఉండిపోతుంది. భక్తులందరూ ఆ నదిలో స్నానం చేసి అప్పటి వరకు అనుభవించిన శారీరక అలసట నుండి విముక్తి పొందుతారు. మళ్లీ ఉత్తేజం ఉరకలు వేస్తుంది. అప్పటికే సన్నిధానమునకు అతి చేరువకి భక్తులు చేరుకున్నారు. వివిధ మార్గాల నుండి వచ్చిన భక్తులంతా అక్కడ కలుసుకొని అక్కడి నుండి ఒకే మార్గంలో ప్రయాణం చేస్తారు. బస్సు ద్వారా నేరుగా పంపా తీరానికి చేరుకున్న భక్తులు కూడా అక్కడి నుండి కాలినడకనే ప్రయాణం చేస్తారు. పంపా నదిలో స్నానం చేస్తున్నంతసేపు మానస సరోవరంలో ఈదుతున్న అనుభూతి కలుగుతుంది. భక్తి పారవస్యంతో హృదయం ఉప్పొంగి ఉరకలు వేస్తుంది. శరీరం గగన వీధుల్లో విహరిస్తుంది. ఆనందం అంబరాన్ని తాకుతుంది. ఆ విధంగా పునరుత్తేజితులైన భక్తులందరూ నదిలో దీపాలు వెలిగిస్తారు. అరటి దోన్లతో దీపస్తంభాలు తయారు చేసి వాటిపై దీపాలు వెలిగిస్తారు. ఆ దీపకాంతుల్లో రాత్రిపూట పంపా నది పాలపుంతలా కనిపిస్తూ ఉంటుంది. బాధల్ని మరిపిస్తుంది. అక్కడ భక్తులంతా భోజనం చేస్తారు. అక్కడ భక్తులతో పాటు సహపంక్తి భోజనానికి అయ్యప్ప స్వామి స్వయంగా వస్తారట. భక్తులతో పాటు భిక్ష ఆరగించి కరుణిస్తారట. పంపా నదీ తీరంలో గల పందళరాజు విగ్రహానికి నమస్కరించి కన్యమూల మహాగణపతిని పూజించి శ్రీరాముడు మరియు హనుమంతుని ఆలయములను దర్శించి నీలిమలై ఎక్కడం ప్రారంభిస్తారు. నీలిమలై, కరిమల ఎక్కడం ఎంత కష్టమో నీలిమల ఎక్కడం కూడా అంతే కష్టం. ఎత్తైన ఈ కొండకు భక్తులు శక్తితో ఎక్కుతారు. నిటారుగా ఆకాశానికి నిచ్చెన వేసిన చందంగా ఉంటుంది నీలిమల రూపం. భక్తులు నీలిమలను అధిరోహించి అప్పాచ్చిమేడు చేరుకుంటారు. అప్పాచ్చిమేడు ఇది చాలా ఎత్తైన ప్రదేశం. చుట్టూ లోతైన లోయలు కనిపిస్తూ ఉంటాయి. ఆ లోయల్లో దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయట. వాటిని తృప్తిపరచడానికి భక్తులు పేలాల ఉండలు లోయల్లో విసురుతూ ఉంటారు. తదుపరి స్వాములు ఆ ప్రదేశమును దాటి శబరి పీఠమును సమీపిస్తారు. శబరిమలై రామాయణ కాలం నుండి శబరి అచట ఘోర తపస్సు చేయించు ఉండగా తపోవనమునకు వచ్చిన మణికంఠుని చూసి మోక్షం పొంది మలైగా అంటే పర్వతంగా మారింది. అప్పటి నుండి ఆ చోటు శబరిమలగా పిలువబడుతోంది. అయ్యప్ప స్వామి తన పీఠమును శబరిమల పైననే ఏర్పరచుకొని శబరి గిరీశుడయ్యాడు. తదుపరి భక్తులు మరకుట్టాం అనే ప్రదేశమును చేరుకుంటారు. ఇచ్చట రాత్రిపూట ఏనుగులు గుంపులు గుంపులుగా సంచరిస్తూ ఉంటాయి. మరకుట్టాం దాటిన భక్తులు శరంగుత్తి అనే ప్రదేశానికి చేరుకుంటారు. శరంగుత్తి ఈ ప్రాంతంలో స్వాములు అయిన కన్యస్వాములు తమతో పాటు తీసుకువచ్చిన బాణములను గుచ్చి వెళతారు. శరంగుత్తి అంటే బాణములను గుచ్చే ప్రదేశం. శరంగుత్తి ప్రాంతాన్ని దాటిన భక్తులు ఆలయ ప్రాంగణం చేరుకుంటారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో బాణాసంచాల మోత నిత్యం ధ్వనిస్తూ ఉంటుంది. క్రూర మృగాలు దరిచేరకుండా ఆ ఏర్పాటు చేయబడింది.
ఆలయానికి ఆగ్నేయ దిశలో భగభగమండే అగ్నిగుండం జ్వలిస్తూ ఉంటుంది. కరములు కనకని కరములు తరగని వరముల నిడు కరుణాశీకరములు పదములు వినాను పదము కదలి జన పదముల పెదవు. సన్నిధికి ముందుగా 18 మెట్లు ఉంటాయి. మెట్లకు ఇరువైపులా ఎడమవైపు కుందత స్వామి, కుడివైపు కరుప్పు స్వామి ఉంటారు. భక్తులు వీరికి మ్రొక్కి కొబ్బరికాయలు కొడతారు. ఈ యొక్క 18 మెట్లను అయ్యప్ప స్వామి స్వయంగా నిర్మించారట. అయ్యప్ప సంధించిన 18 బాణాలు 18 మెట్లుగా రూపాంతరం చెందాయి. వాటిపై పంచలోహములతో రేకు తాపడం చేయబడింది. ఈ యొక్క 18 మెట్లు 18 శక్తులకు గుర్తుగా భావిస్తారు. ఇరుముడి కట్టుకొని వచ్చిన భక్తులకు మాత్రమే ఈ మెట్లను ఎక్కే అర్హత ఉంటుంది. వారికి మాత్రమే ఆ యొక్క శక్తి లభిస్తుంది. ఈ మెట్ల వరుస వాలు తక్కువగా నిటారుగా ఉంటుంది. ఈ మెట్లు ఎక్కుతున్నప్పుడు భక్తులు అచంచలమైన అనుభూతికి లోనవుతారు. అతి శ్రద్ధా భక్తులతో మెట్లను అధిరోహిస్తారు. ఒకటవ సోపానం రామం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. రెండవ సోపానం క్రోధం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. మూడవ సోపానం లోభం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. నాల్గవ సోపానం మోహం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. ఐదవ సోపానం పదమే అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. ఆరవ సోపానం ఆశ్చర్యం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. ఏడవ సోపానం సజ్జమం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. ఎనిమిదవ సోపానం రిషభం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. తొమ్మిదవ సోపానం గాంధారం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. 10వ సోపానం మధ్యమం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. ఏకాదశ సోపానం పంచమం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. ద్వాదశ సోపానం దైవతం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. త్రయోదశ సోపానం విషాదం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. చతుర్దశ సోపానం రాగం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. పంచదశ సోపానం భోగం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. షోడశ సోపానం భోగం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. సప్తదశ సోపానం జ్ఞానం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. అష్టాదశ సోపానం జ్ఞానం అయ్యప్ప శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్ప. మెట్లను ఎక్కి భక్తులు ఎడమ నుండి కుడివైపు గల ఎత్తు బ్రిడ్జిపై నుండి ఆలయం చుట్టూ తిరిగి వచ్చి ధ్వజస్తంభాన్ని తాకి నమస్కరించి బంగారు రేకుతో కప్పబడిన అతి చిన్న ఆలయం నందు గల అనంత శక్తి గల దేవదేవుడు అయ్యప్ప స్వామిని దర్శించి తరిస్తారు. స్వామి స్వరూపం హరిహర సుందర స్వరూపం. ఎన్ని మార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే మహత్తర మణిదీపం. నెయ్యాభిషేకం
భక్తులు తమతో పాటు ఇరుముడిలో తీసుకువచ్చిన నేతితో నింపిన కొబ్బరికాయలను పగులగొట్టి దానిలో నెయ్యితో అయ్యప్ప స్వామికి అభిషేకం చేయిస్తారు. అభిషేకించిన తరువాత ఆ నెయ్యి భక్తులకు తిరిగి ఇవ్వబడుతోంది. ఈ నెయ్యిని సేవిస్తే సర్వ రోగాలు నయం కాబడతాయి. అగ్నిగుండం ఇది ఆలయమునకు ఆగ్నేయ దిశలో నిర్మించబడి ఉంది. భక్తులు ఇరుముడిలో తీసుకువచ్చిన నేతి కొబ్బరికాయల చిప్పలను ఈ యొక్క అగ్నిగుండంలో వేసి ఆహుతి చేస్తారు. ఇది నిత్యం జ్వలిస్తూ ఉంటుంది. ఈ అగ్నిగుండం మహాయజ్ఞగుండంలా ఉంటుంది. ఈ అగ్నిగుండం దగ్గర కొంతసేపు నిలబడి ఉంటే మన శరీరంలో గల సర్వ రోగాలు హరించిపోతాయి. దేహం కాంతివంతము, శక్తిపూరితము అవుతుంది. ఇక్కడ నిత్యము ఈ విధంగా యజ్ఞం జరుగుతూ ఉంటుంది. భక్తులు తమతో పాటు తీసుకువచ్చిన ముడుపులను హుండీలో వేస్తారు. స్వామివారి ఆలయం ఆగమ శాస్త్ర ప్రకారం నిర్మించబడింది. భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి షెడ్డులు నిర్మించబడ్డాయి. ఆలయ ప్రాంగణమంతా భక్తజన సందోహంతో కిటకిటలాడుతూ ఉంటుంది. మాలికాపురుత్తమ్మన్ ఇది స్వామివారి ఆలయానికి వెనక వైపుగా వాయువ్య దిశలో ఉంటుంది. అయ్యప్ప స్వామి మహిషిని సంహరించిన తరువాత ఆ మహిషి శాప విమోచనం పొంది కన్యగా మారి అయ్యప్ప స్వామిని వివాహం చేసుకోమని కోరిందట. అయితే తాను ప్రస్తుతం సత్య పరిపాలనలో బ్రహ్మచర్య దీక్షలో ఉన్నానని, ఏ రోజున అయితే కన్యస్వాములు అనగా మొదటిసారి మాల ధరించిన వారు తన సన్నిధికి రాకుండా ఉంటారో ఆ రోజున తనను వివాహం చేసుకుంటానని, అప్పటి వరకు మాలికాపురుత్తమ్మన్గా భక్తుల పూజలు అందుకొనమని వరమిచ్చారట. అప్పటి నుండి ఆమె అక్కడ కొలువయ్యింది. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి మరుసటి రోజున ఏనుగుపై ఆసీనురాలై శరంకుత్తి వరకు వచ్చి అసంఖ్యాకంగా గుచ్చి ఉన్న శరములను చూసి నిరాశతో వెనుదిరిగి వెళ్ళిపోతుంది. ఈ యుగమునకు ఆ దేవి కోరిక తీరని పని. ఎందుకంటే ప్రతి సంవత్సరం కన్యస్వాముల సంఖ్య రెట్టింపు అవుతూ వస్తుందే తప్ప తరగడం లేదు, తరగదు కూడా. భక్తులు ఇరుముడితో పాటు తీసుకువచ్చిన కొత్త వస్త్రం, పూజా ద్రవ్యాలు అమ్మవారికి సమర్పించుకుంటారు. అంతేకాకుండా ఈ ఆలయమునకు ఒక ప్రత్యేకత ఉంది. భక్తులు తీసుకువచ్చిన కొబ్బరికాయలను ఇక్కడ పగలగొట్టకుండా ఆలయం చుట్టూ 3 సార్లు దొర్లించుకుంటూ ప్రదక్షిణ చేసి ఒక పక్కన విడిచిపెడతారు. ఈ తంతు చాలా ఆశ్చర్యంగా, ఆనందంగా కనిపిస్తుంది. తరువాత హారతి వెలిగించి పూజా ద్రవ్యాలను చల్లుతూ ఆలయ ప్రాంగణమంతయు ఊరేగింపు చేస్తారు. ఇక్కడ అమ్మవారికి సమర్పించిన పసుపు చాలా పవిత్రమైంది. అందుకే దేవిని మంజాల్ మాత అంటారు. మంజాల్ అంటే పసుపు అని అర్థం. నాగరాజ మాలికాపురుత్తమ్మన్ ఆలయమునకు వాయువ్య దిశగా నాగరాజు విగ్రహం ఉంటుంది. హరిహరపుత్రుడు అయ్యప్ప జన్మించిన సమయంలో ఆ దేవబాలునికి కావలిగా నాగరాజస్వామి పడగ విప్పి రక్షణగా ఉన్నారట. అందువల్ల భక్తులు నాగరాజస్వామిని భక్తితో ప్రార్థించుతూ ఉంటారు. నవగ్రహాలు నాగరాజు విగ్రహానికి పక్కనే నవగ్రహాలుంటాయి. భక్తులు వీటిని భక్తితో పూజిస్తారు. మణిమందిరం అయ్యప్ప స్వామి, మాలికాపురుత్తమ్మన్ ఇద్దరూ మాటలాడిన ప్రదేశం ఇది. అందుకు గుర్తుగా ఇక్కడ మందిరం నిర్మించబడింది. దీనినే మణిమందిరం అంటారు. భస్మకుళం ఆలయమునకు వెనక భాగాన దిగువగా ఉంటుంది. చిన్న కొలను మాదిరిగా ఇది ఉంటుంది. స్వాముల సంఖ్య అధికంగా ఉన్నప్పుడు మరింతగా నీరు నింపుతూ ఉంటారు. దీనిలో స్నానం చేస్తే పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. స్వాములు మణికంఠుని దర్శించిన తరువాత ఇక్కడ స్నానం చేస్తారు. ఉత్తర ద్వారం దీక్ష చెయ్యకుండా, ఇరుముడి లేకుండా స్వామిని దర్శించే భక్తులు ఉత్తర ద్వారం నుండి ప్రవేశించి స్వామిని దర్శించుకోవచ్చు.
ప్రసాద విక్రయశాల. ప్రసాద విక్రయం కొరకు ఇక్కడ అతి పెద్ద కాంప్లెక్స్ నిర్మించబడింది. అరవణ పాయసం, అప్పం, పొంగలి ఇక్కడ ప్రసాదంగా లభిస్తాయి. ముఖ్యంగా భక్తులు అరవణ ప్రసాదమును అధికంగా కొనుగోలు చేస్తారు. ఇది డబ్బాలలో ప్యాకింగ్ చేయబడి ఉంటుంది. ప్రసాద విక్రయశాల నుండి ఉత్తరం వైపు వెళ్ళడానికి సొరంగ మార్గం ఒకటి నిర్మించబడి ఉంది. ఆభరణ సేవ. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున మధ్యాహ్నం పందళరాజు వంశీయులైన పందళరాజు, పందళ నుండి అయ్యప్ప స్వామికి ఆభరణములు తీసుకువచ్చి స్వామిని అలంకరిస్తారు. ఈ ఆభరణములను తీసుకువచ్చేవారు కఠినమైన వ్రత నియమాలు పాటిస్తారు. మంది, మార్బలం, మేళ తాళాలతో ఆభరణములు తరలివస్తాయి. ఆభరణములు ఆలయానికి తీసుకువచ్చేటప్పుడు 2 గ్రద్దలు ఆకాశంలో ఎగురుతూ ఆలయ ప్రాంగణం వరకు ఎగిరి వచ్చి అదృశ్యమవుతాయి. మణికంఠ స్వామిని పట్టాభిషిక్తుణ్ణి చేయడం కోసం ఆనాడు పందళరాజు చేయించినవే ఈ ఆభరణాలు. అయ్యప్ప స్వామి కోరిక మేరకు ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున ఇవి స్వామికి అలంకరిస్తారు. శరణమప్ప స్వామియే శరణమయ్య స్వామియే శరణమప్ప స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే శరణమయ్య స్వామియే శరణమప్ప స్వామియే శరణమయ్య స్వామియే శరణమప్ప స్వామియే. చూడవస్తిమయ్య శరణమయ్యప్ప, దారి చూపరావయ్య శరణమయ్యప్ప. నిన్ను చూడవస్తిమయ్య శరణమయ్యప్ప, దారి చూపరావయ్య శరణమయ్యప్ప. కొండ కోనలెక్కినాము శరణమయ్యప్ప, కొంతైనా దయరాద శరణమయ్యప్ప. కొండ కోనలెక్కినాము శరణమయ్యప్ప, కొండంతా దయరాద శరణమయ్యప్ప. శరణమయ్య స్వామియే శరణమప్ప స్వామియే శరణమయ్య స్వామియే శరణమప్ప స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. మెడను మాల దాల్చినాము శరణమయ్యప్ప, వ్రతము చేసి వచ్చాము శరణమయ్యప్ప. మెడను మాల దాల్చినాము శరణమయ్యప్ప, వ్రతము చేసి వచ్చాము శరణమయ్యప్ప. ముద్ర మూట తెచ్చాము శరణమయ్యప్ప, మము బ్రోవరావయ్య శరణమయ్యప్ప. ముద్ర మూట తెచ్చాము శరణమయ్యప్ప, మము బ్రోవరావయ్య శరణమయ్యప్ప. శరణమయ్య స్వామియే శరణమప్ప స్వామియే శరణమయ్య స్వామియే శరణమప్ప స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. మకర జ్యోతి. మకర సంక్రాంతి రోజున సాయం సంధ్య వేళలో శ్రీ అయ్యప్ప స్వామి జ్యోతి స్వరూపిణిగా దర్శనమిస్తారు. లక్షలాది భక్తులు ఈ దృశ్యం చూడడం కోసం తపిస్తారు. ప్రపంచం నలుమూలల నుండి ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు జ్యోతి దర్శనానికి తరలిస్తారు. శ్రీ స్వామివారి ఆలయ ప్రాంగణం, పంపా నదీ తీరం మరియు పులిమేడు అలాగే అప్పాచిమేడు ప్రాంతాల నుండి ఈ జ్యోతి స్వరూపం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. జ్యోతిని దర్శించిన భక్తులు స్వర్గంలో నేరుగా అనుమతించబడతారని అయ్యప్ప స్వామి వరమిచ్చి ఉన్నారు. అనేక మతాలు, అనేక భాషలు, అనేక జాతులు, అనేక ప్రాంతాలు, అనేక కులాలు, అన్ని
అన్నీ ఒక్కటిగా ఒక చోట కలుసుకుంటాయి. అదే దేవదేవుని సన్నిధి శ్రీ 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 శబరిగిరి పుణ్యక్షేత్రం పులిమేడు. ఇది శబరిగిరి ప్రాంతంలో అతి ఎత్తైన ప్రదేశం. ఆలయానికి ఉత్తర దిక్కున అడవి దారి గుండా 7 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఈ ప్రాంతం చేరుకోవచ్చు. ఈ దారి చాలా ఆహ్లాదకరంగా ప్రమాదకరంగా ఉంటుంది. ఏనుగులు, చిరుతపులులు సంచరిస్తూ ఉంటాయి. లోతైన లోయలు, సన్నని దారి, ఎత్తైన కొండచర్యలు సాహసానికి మారుపేరులా ఉంటుంది ఈ దారి. ఈ ప్రాంతం కేరళ మరియు తమిళనాడుల సరిహద్దు ప్రాంతం. తమిళనాడు నుండి వచ్చే భక్తులు ఈ దారి ద్వారా ప్రయాణం చేసి సన్నిధానం చేరుకుంటారు. ఇక్కడి కొండలన్నీ మెత్తటి మట్టితో కూడుకొని ఉంటాయి. ఈ మట్టి చాలా సారవంతమైన మట్టి. అనేక ఔషధ జాతి మొక్కలు ఏపుగా పెరిగి ఉంటాయి. దారి పొడవునా సెలయేటి చెలమలు ఉంటాయి. ఇక్కడ నిలువెత్తు గడ్డి గుబురుగా పెరుగుతుంది. ఏనుగులు ఈ గడ్డిని చాలా ఇష్టంగా తింటాయి. శిఖరం గడ్డితో కూడుకున్న శిఖరం కాబట్టి దీన్ని పులిమేడు అంటారు. పుల్లు అంటే గడ్డి, మేడు అంటే శిఖరం. గడ్డితో కూడుకున్న శిఖరం కాబట్టి దీన్ని పులిమేడు అంటారు. ఈ విషయం తెలియని మనవారు చాలా మంది దీనిని పులిమేడు అని పిలుస్తారు. పులులు ఎక్కువగా ఉండడం వల్ల అది పులిమేడుగా పిలువబడుతుందని అనుకుంటారు. వాస్తవానికి ఇక్కడ పులుల కంటే ఏనుగుల సంఖ్య చాలా ఎక్కువ. ఏనుగుల్లో మదపటేనుగులు చాలా ప్రమాదకరమైనవి. కానీ స్వామి భక్తులకు ఏ అపాయం కలగకుండా అయ్యప్ప స్వామి నిరంతరం రక్షిస్తూ ఉంటారు. పులిమేడు నుండి బండి పెరియార్ మీదుగా కుమిలి అనే పట్టణం చేరుకోవచ్చు. ఇది సరిహద్దు పట్టణం, ప్రసిద్ధిగాంచిన పర్యాటక ప్రాంతం. ఇక్కడి నుండి రోడ్డు రవాణా సౌకర్యం ఉంది. జ్యోతి దర్శనం ముగించుకొని భక్తులు తిరుగు ప్రయాణం మొదలు పెడతారు. కొంతమంది ఉత్తరం వైపు దారి గుండా కుమిలి చేరుకొని అక్కడి నుండి తమ స్వస్థలాలకు వెళతారు. మరికొంతమంది దక్షిణం వైపు మార్గం ద్వారా పంపా తీరన్నకు చేరుకొని అక్కడి నుండి బస్సుల ద్వారా ప్రయాణం చేస్తారు. మరికొంతమంది భక్తులు పంపా నది వద్ద దీక్ష విరమణ చేస్తారు. కొంతమంది ఇతర పుణ్యక్షేత్రముల వద్ద, మరికొంతమంది ఇంటికి చేరుకున్న తరువాత దీక్ష విరమిస్తారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర భక్తులందరూ తిరుపతి చేరుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనో లేక విజయవాడ కనకదుర్గమ్మ వారి సన్నిధిలోనో, అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలోనూ, మరికొంతమంది సింహాచలం శ్రీ వరహ నరసింహస్వామి దేవస్థానంలోనూ మరియు ఇతర పుణ్యక్షేత్రముల యందు దీక్ష విరమణ చేస్తారు. గురుస్వామి ద్వారా గాని అర్చకుని ద్వారా గాని దీక్షను విరమించవచ్చు. ఈ విధంగా 41 దినములు దీక్ష వహించి, మాల ధరించి, ఇరుముడి దాల్చి, కొండలను ఎక్కి, కష్టముల కూర్చి, నిష్ఠాగరిష్ఠులై నిజదేవుడి సన్నిధికి చేరి శరణు వేడిన వారికి మోక్షం తప్పక లభిస్తుంది, జన్మ ఫలిస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో అనేక చోట్ల అయ్యప్ప స్వామి ఆలయాలున్నాయి. ఇక్కడ కూడా నిత్య పూజలు, అర్చనలు జరుగుతూ ఉంటాయి. అనేక మంది స్వాములు శబరిగిరి వెళ్ళలేని వారు ఈ యొక్క ఆలయముల యందే ఇరుముడిని సమర్పించుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాక భక్తులు అయ్యప్ప స్వామిని పూజిస్తూ దీక్షలు చేస్తున్నారు. రచన